పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఆర్టీసీ సమ్మె రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కార్మికుల్ని ప్రభుత్వంలోకి తీసుకుంటామని 2.5 ఏళ్లుగా మభ్యపెడుతున్నారన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయాల్సి వచ్చిందని, ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయాలంటున్నారు. పెళ్లిళ్ల సీజన్లో ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు కిషన్ రెడ్డి. ముందుకు తీసుకెళ్లడం లేదు. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ సమ్మె జరుగుతూ ఉంది. ఇది కూడా మరొక వైఫల్యం. 2.5 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఆర్టీసీ కార్పొరేషన్ కార్మికులు ఎవరైతున్నారో ఆ కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మేము తీసుకుంటామని చెప్పి 2.5 సంవత్సరాల నుంచి మభ్యపెడుతున్నారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులు సమ్మె చేయాల్సి వచ్చింది. ఈరోజు అనేక రకాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఇప్పటికైనా మీరు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేసి ఈరోజు సమ్మె విరమింపజేసి ఎవరైతే పేద మధ్యతరగతి గ్రామీణ ప్రజలు ఈ సమ్మె కారణంగా ఇబ్బంది పడుతున్నారో, ఎండాకాలంలో ఈరోజు పెళ్లిళ్ళు జరిగేటువంటి ఈ సీజన్లో ఈ సమ్మె జరగడంతో చాలామంది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే సమ్మె విరమింపజేయాల్సిన బాధ్యత, ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.